సహకరించుకుంటూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరొకసారి భారత్ మాతాకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు గురుస్వామి. మనకు సమయం లేదు కాబట్టి ముఖ్య అతిథులు కేవలం 2 నిమిషాల్లో ప్రసంగించి ముగించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కొందరు మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ అన్న గారిని 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్కోర్ 15 ఆల్. ఓపెన్ టు ఆల్ అండ్ రూరల్ కబడ్డీ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా చేసిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ నాయకులకు, ప్రతి ఒక్కరికి స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గ్రామస్తులకు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా క్రీడాకారులకు, నిర్వాహకులకు, ముఖ్యంగా ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక నెల రోజులుగా ఎంతో కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు వారికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, 11 సంవత్సరాలుగా అల్లుపేరు చేస్తూ ఈరోజు అధికారులను పిలుచుకొని నిన్నటి నుంచి మనకు ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, అదేవిధంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు మన టోర్నమెంట్ విచ్చేసి వారు కూడా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమంగా ముగుస్తున్నందుకు చాలా దిగ్విజయంగా చేయడానికి మన ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ కి బలం చేకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడే వచ్చేసినటువంటి దయాల శంకర్ అన్న గారికి స్వాగతం. స్కోర్ పండుగ సైన 18, జ్యోతి క్లబ్ 16. ధన్యవాదాలు అన్న. మీ యొక్క ఛత్రపతి శివాజీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా 11వ ఆల్ ఇండియా కబడ్డీ టోర్నమెంట్ కి ఇచ్చేసిన ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ మన ప్రియతమ నేత ఎమ్మెల్సీ నవీనన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా స్టేజ్ పై అలంకరించిన ప్రతి ఒక్క నాయకులకి, గ్రామస్తులకి పేరు పేరున శుభాకాంక్షలు. ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న క్రీడాకారులకి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.